అండ్ ఈ సినిమా ట్రైలర్లోంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నుంచి చాలామంది ఈవెంట్కి రావడం జరిగింది. కానీ ఎందుకు నీ ఒక్క సీజన్లో నుంచే ఓన్లీ ఒక్కళ్ళు వచ్చినట్టున్నారు సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి? అవును, ఎవరు వచ్చిన సీజన్ నుంచి అప్పుడు ఎవరో వచ్చారు, ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మహబూబ్ గారు వచ్చింది కదా. అవినాష్ ఆల్రెడీ సినిమాలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. అవును, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్. ఏమో అందరినైతే పిలిచిన, హర్యానా వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదు. ఇంకా మోనల్ ఇక్కడ కూడా ఉండదు, ఆమె కూడా ఎక్కడో ఉంటుంది. సుజాత ఫీవర్ అని చెప్పేసి ఫోటో కూడా పెట్టింది. ఇంకా మాస్టర్ కూడా వస్తా అని చెప్పేసి ఆయన, అరే నీకేం కావాలన్నా నేను చేస్తారని, నా పని ఉండే అది ఇది అని చెప్పేసి అన్నారు. కొంతమంది పనులు ఉన్నాయని చెప్పేసి అన్నారు తప్ప నోయల్ అన్న కూడా ఇక్కడ లేడు, వైజాగ్లో షూట్లో ఉన్నాడు, ఫోటో పెట్టిండు. సో ప్రూఫ్తో సహా పెట్టిరు అందరూ. ఇప్పుడు నేను అందరు సీజన్లో 18 మెంబర్స్కి నేను ఫోన్ చేయలేదు. అప్పుడు మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే 110 మంది నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను. బట్ మిగతా వాళ్ళందరూ వేరు, మీ సీజన్ అట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్. ఎందుకు రాలేదు ఇక నాకేం, వాళ్ళు నిజం పనులు ఉండే. నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టిర్రు. నాకు ఒకసారి పేర్లు గుర్తు నా సీజన్లో. హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది, అక్కడ ఉండే ఆమె. లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది, నేను రాను సోహెల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకు నేను రాలేను సోహెల్ ఏమనుకోకు అని అన్నది. ఎందుకంటే నేను రీజన్ అడగలేదు, రాలేను అనగానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు, సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. సో సరే డన్. వాడు ఎందుకు మళ్ళీ ఏమైంది, మీ ఇద్దరికి రీసెంట్ కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో. నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసిన ధనుష్, కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం, అరే ఇద్దరం కలిసి పోదాంరా ఎటన్నా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన. లేదు నాకు పని ఉన్నది, నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే, వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయినాడు. సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నా, సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చేసాను. తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే. నేను చేసిన రోజులు అందరికి కనపడాయి కదా ఇవన్నీ, నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేసిన మొన్న అసలు లిఫ్ట్ చేయలే. లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు, నేను మాట్లాడాలి, నన్ను వదిలేసాయి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు. నేనేం చేయాలి దానికి, నేనేం చేయాలి బ్రో, నేనేం చేయాలి దానికి? అడుక్కుంటామే రా 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 అందరూ హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్. మరి నన్ను ఏం చేయమంటావు? నేను బాగానే ఉన్నా, నేను ఇప్పుడు నేను బాగానే ఉన్నా. ఆ వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే కదా పెట్టింది ట్రిప్. మరి నేను బాగానే ఉన్నా, ఐ వాజ్ గుడ్. ఏదోటి అట్లా ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద అయిందా లేకపోతే ఏందో తెలియదు, కొంచెం అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, నా స్పేస్లో నేను. కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్, అక్కి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే. అది ఎందుకు అట్లయిందో తెలియదు. మనో డైరెక్ట్ అన్నాడు కదా ముఖం, హీఈస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడా? నువ్వే అన్నావు నాతోని ఇంటర్వ్యూలో చెప్పాడు అన్నాడా? అదే మరి ఇంకా ఆడన్నప్పుడు నేనేం చేస్తా, బ్రతనాడతారే బెస్ట్ ఫ్రెండ్. నో మోర్ అనలేదు, హీఈస్ నాట్ మై ఫ్రెండ్ అన్నాడు. హీఈస్ నాట్ మై ఫ్రెండ్. మరి ఏమి అన్నీ వదిలేసే బ్రో. ఇప్పుడు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇక నేను అవి ఇప్పుడు అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు? వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ. అది అండ్ ఇంకోటి ఈవెంట్లో మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లుగా దిల్ రాజు గారు ఇట్లా వేరే సినిమాలను తొక్కేస్తారు, చిన్న సినిమాలు తొక్కేస్తారు అని చెప్పి అందరూ ఏ సినిమా గురించి మాట్లాడారు బ్రో? అంటే మన హనుమాన్ ఇష్యూలో పాపం ఆయన్ని చాలామంది అన్నారు కదా, ఈ డోంట్ గివ్ థియేటర్ ఏదేదో అన్నారు. మరి దానికంటే బిఫోర్ కూడా ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రోజులు ఆయన మీద. మరి అదే దిల్ రాజు సార్ ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు క్యూకి కట్టుకునే పైసలు కూడా లేవు సార్ నా దగ్గర అంటే, అదే దిల్ రాజు సార్ మన సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా. సో సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కానీ సిచ్యువేషన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకు కూడా తెలియదు, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. కానీ అండ్ ఇంకోటి అసలు ఈ అఖిల్కి సోహెల్కి ఏమైంది? అదే నేనే అడుగుతున్నా క్వశ్చన్. ఏం కాలేదు, ఏమైంది, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య? గ్యాప్ ఏం లేదు అబ్బా. సీ ది థింగ్ ఈజ్ లైక్ వాట్ పీపుల్ సీ, దిస్ ఈస్ గెటింగ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ది థింగ్ ఈజ్ ఎవ్రీ డే కలవాలంటే కుదరదు, ఎవరికి కుదరదు, నాకు కూడా కుదరదు, వాడికి కూడా కుదరదు. And right now he's doing movies. So that guy is doing movies, he's busy with his movies, he's scheduled, whatever it is.
అండ్ నేను పర్సనల్గా ఫోన్ చేసి రేపు కలవాలి కంపల్సరీ అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే నాకు నా పీస్ టైం, నా ఓన్ టైం నాకు కావాలి. సో నేను ఎక్కువ మీ టైం నేను కోరుకుంటా. ఐ డోంట్ లైక్ టు బీ విత్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆల్ ద టైమ్. ఎస్ సపోజ్ ఆ టైంలో ఉండే, డెఫినెట్లీ ఉండే. ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి తోడు ఉండాలి, మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉండాలి, అండ్ దట్ బాండ్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బయటకు వచ్చిన తర్వాత కూడా ఉండే. బట్ ఆఫ్టర్ గెటింగ్ ప్రాజెక్ట్స్ ఏమైపోయిందంటే ఈ ఇండస్ట్రీ ఎలా అంటే పరిగెత్తు ఉండాలి, ఉరుకుతూనే ఉండాలి రేస్లో. నువ్వు ముందుకెళ్తావు, నేను ముందుకెళ్తానా అన్న రేస్ ఇది. సో ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్, యూ కెనాట్ స్టాప్ హిమ్. లైక్ డోంట్ రన్, లెట్ హిమ్ రన్, హీఈస్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది రేస్. నేను ఉరుకుతాను, ఇవాళ వాళ్ళు ఉరుకుతున్నాడు. సో సమ్వేర్ లైక్ దాట్. ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కానీ పర్సనల్గా కలిసి మాట్లాడాలని చెప్పి ఏం లేదు అట్లా. బట్ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మనోడు సినిమా రిలీజ్ అయినప్పుడు లక్కీ లక్ష్మణ్ తప్ప తర్వాత ఎక్కడ ఏ సినిమాకి మీరు వచ్చినట్టు? ఇప్పుడు నావి నవభారతం ఒకటి రిలీజ్ అయింది, నేను ఏదైనా షోస్కి వెళ్తున్నా, నేను షోస్ చేస్తున్నా, నావేమైనా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా? అఖిల్ది షో వస్తుంది వాచ్ చేయండి అని చెప్పి ఎవ్రీథింగ్ పెట్టాలని రూల్ లేదు కదా. జస్ట్ లీవ్ ఎ మెసేజ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ, ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ నేను ఒక స్టోరీ చూసా, మీరు ఏదో స్టోరీ పెట్టిన తర్వాత సోహెల్ దాన్ని రిప్లై ఇస్తా, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ అక్కి అని సింబల్ పెట్టి దాన్ని మళ్ళీ మీరు రీషేర్ చేస్తా, నువ్వు ఎన్ని చేసినా నాకు నీ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది పెట్టారు, అది ఏంటి? కరెక్ట్ సెంటెన్స్ చదివా బ్రో. అసలు దీంట్లో కొంచెం కూడా మసాలా యాడ్ చేయకుండా కరెక్ట్ చెప్పావు. ఏం లేదు అంటే సమ్వేర్ లైక్ దాట్. అంటే మనోడు ఒక్కొక్కసారి కొన్ని చేస్తుంటాడు అట్లా. సో మా ఇద్దరికి గొడవలు కామన్. ఎప్పుడు మేము కలుసుకున్నా పట్ కొట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం. సో ఇట్లనే డిస్టెన్స్ వచ్చినప్పుడు సడన్గా మనోడు నాకు లింక్ పంపించి ఇది పెట్టు అన్నప్పుడు మాట్లాడట్లేము, పెట్టు అంటాడు, పెట్టేసిన. సమ్వేర్ ఐఎమ్ స్టిల్ పుట్టింగ్ ఇట్, నాట్ ఈవెన్ లైక్ ఎఫర్ట్స్ యాజ్ ఎ ఫ్రెండ్, అంతే తప్ప ఇంకేం లేదు దాంట్లో. బట్ సోషల్ మీడియా మీద అంత పబ్లిక్ గా పెట్టేస్తే ఆడియన్స్కి ఏం డౌట్లు వస్తాయి? ఇలా మాట్లాడుకోవట్లేదు, లేకపోతే ఏదో జరిగిందని వస్తాయి. అక్కడ చాలా మెసేజ్లు వచ్చినాయి, లైక్ టూ మచ్ ఆఫ్ మెసేజెస్, లైక్ ఏమైంది మాట్లాడట్లేరా అది ఇది అని చెప్పి. అట్లా ఏం లేదు. అంటే హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంకా అంటే ఓవర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందంటే నేను చెప్తా వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా, కానీ లేని దాన్ని నేను ఎందుకు సృష్టించాలి? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అప్పుడు ఉండే ఆ టైంలో, ఇప్పుడు లేదు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఫేక్. ఏ టైంలో? బిగ్ బాస్ టైంలో. బిగ్ బాస్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్, నేను అదే చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కాదు అంటే ఇప్పుడు కాదు, ఫేక్ అన్నట్టే కదా. లేదు అరే ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటావు, రేపటి రోజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటావు. నువ్వు ఇప్పుడు పూర్తిగా నువ్వు ఏమని చెప్తావు? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అనే చెప్తావా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అని చెప్తావు కదా. ఓకే, బట్ నేను రీజన్స్ చెప్తా. రీజన్స్ అవే రీజన్స్. ఇట్లా ఇప్పుడు మిస్కమ్యూనికేషన్, మిస్ గ్యాప్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ పొజిషన్ ఎప్పుడు లైక్ ఒక్కరికే ఉండాలని చెప్పి డెఫినెట్లీ కోరుకుంటాం మనం, కానీ నిలబెట్టుకోవాలి కదా అందరం, దాంట్లో వర్క్ చేయాలి కదా. ఆ వర్క్ అవ్వనప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నాకు క్లోజ్ కాదు, ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది, మాట్లాడుకున్నామంటే ఫ్రెండ్ అని చెప్తాం డెఫినెట్లీ. ఇప్పుడు నాకు క్లోజ్గా ఇప్పుడు నన్ను ఎవరైతే నా మెంటల్ హెల్త్ని చూసుకుంటున్నారో, నా మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుంటున్నారో, నా గురించి కేర్ చేస్తున్నారో, నా కెరియర్ గురించి కేర్ చేస్తున్నారో, నా ఫ్యామిలీ గురించి కేర్ చేస్తున్నారో, ఐ డెఫినెట్లీ సే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ లేనప్పుడు నేను ఎందుకు దాన్ని సృష్టించాలి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి? అయ్యూ గెటింగ్. సో లేనప్పుడు నేను ఎందుకు సృష్టించాలి? లేదు, బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్, డెఫినెట్లీ ఫ్రెండ్. బట్ మీ సైడ్ నుంచి ఉందా పోనీ? నా సైడ్ నుంచి చాలా ఉండే, కానీ ఇప్పుడు అంత లేదు, లేకపోయింది. ఓకే, ఒకప్పుడు మీరు ఎఫెక్ట్ చూపించినా కూడా డెఫినెట్లీ. యా. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్ ఏమవుతుందంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఇట్ షుడ్ బీ ఫ్రమ్ టూ సైడ్స్. వన్ సైడ్ ఎఫర్ట్ డెఫినెట్లీ ఎనీ రిలేషన్షిప్. సో అది ఒకసారి మనకి తెలిసిన తర్వాత యూ షుడ్ నో దట్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ ద లైఫ్. సో ప్రయారిటీస్ డెఫినెట్లీ వాళ్ళ కెరియర్కే ఉంటాయి, నాకు కూడా నా కెరియర్కే ఉంటాయి. సో హూ వాంట్స్ టు స్టే దిల్ స్టే విత్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. కానీ మన కాలేజ్ ఈవెంట్లో కలిసిన తర్వాత మీ ఫ్యాన్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కావడం. సో ఇప్పటికి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ డిస్టర్బెన్సెస్ ఇంకా స్టిల్ ఉన్నాయా? డిస్టర్బెన్స్ ఆ మూమెంట్కి క్లియర్ అయిపోయినాయి, టు బి వెరీ ఆనెస్ట్. అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ నేను ఏం చేయట్లేదు ధనుష్. అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై లైఫ్. అండ్ ఆ కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ గుడ్, ఓవర్వెల్మ్డ్ విత్ పీపుల్ లవ్ అండ్ సపోర్ట్. మేము ఎంట్రీ అవ్వగానే క్రేజ్ అరవడం అన్న లైక్ వీ హ్యావ్ దట్, స్టిల్ వీ హ్యావ్ దట్. ఇఫ్ one fine day if someone says him anything, I think so I'll fight now also. I still somewhere కార్నర్లో ఉంటుంది కదా, అరే నా ఫ్రెండే వీడు, అప్పట్లో నా ఫ్రెండే ఉండే అని చెప్పి. సో ఐ స్టిల్ హ్యావ్ దట్. ఇప్పుడు సమ్వన్ సేస్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ హిమ్,
రీసెంట్లీ సమ్మన్ వాజ్ సేయింగ్ సంథింగ్, ఐ వాజ్ లైక్ అట్లా మాట్లాడకండి, వదిలేయండి అని. సి ఐఎమ్ లైక్ దట్, వదిలేయండి, జస్ట్ లీవ్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్ట్రా మసాలా, అవును ఇట్లనే అయింది, ఇట్లా అయింది, ఓకే ఫైన్, లీవ్ ఇట్. అట్లా ఐ వాంట్ బీ ది సేమ్ థింగ్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక రోజు ఫోన్ చేసి నేను చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్ నన్ను అడిగితే డెఫినెట్లీ ఐ బీ ది వాంట్ టు గో దేర్, బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నాకు లేనప్పుడు తెలుసు నాకు ఎలా అయిందో, నాకు ఎవరు లేకుండా. సో సమ్వేర్ ఐ కెన్ రిలేట్ టు దట్ అండ్ ఐ కెన్ బీ దేర్. ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. రీసెంట్గా మా మదర్కి బాగాలేదంటే 1 hour నాకు ఫోన్ చేసి మాట్లాడావు నేను ఒప్పుకుంటే. సో ఈవెన్ మోనాల్ కూడా అడుగుతున్నారు అందరూ, ఏమైంది, ఎందుకు కలవట్లేదు, ఏంటి. ఓకే, ద థింగ్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ కాంట్ బీ ఆన్ సోషల్ మీడియా ధనుష్. ఐ థింక్ సో పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎవ్రీథింగ్ కాంట్ బీ ఆన్ సోషల్ మీడియా. లైక్ ఇప్పుడు మన ఇంట్లో గొడవలు అవుతుంటాయి, మన ఫ్యామిలీతో, మన మమ్మీతో, డాడీతో, ఇంట్లో వదినలు, అన్నలతో గొడవలు అవుతుంటాయి. అవన్నీ తెచ్చి సోషల్ మీడియాలో పెడతావా? పెట్టలేము కదా. బట్ పబ్లిక్ ప్రొఫైల్స్, పబ్లిక్ ప్రొఫైల్ అన్నప్పుడు డజంట్ మీన్ దట్ వీఆర్ పబ్లిక్, సో యూ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్, యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్. వాట్ వీఆర్ షోయింగ్